నమస్తే అండి. సాసి ఆవకాయ కబుర్లకి స్వాగతం. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఆ సాంగ్ లొకేషన్ గురించి ఈ వీడియో అని. ఈ సాంగ్ చాలా ఫేమస్. మీరు ఎన్నో సార్లు వినే ఉంటారు. అదే అండి. నీలాకాశంలో మెరిసే చంద్రుడివో. ఓకే. నేను పాడి చేయను కానీ ఆ పాట ఇక్కడే షూట్ చేశారు. ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? అది లిథువేనియా అనే కంట్రీలో ట్రకాయ్ అనే చిన్న టౌన్‌లో ఉన్న ట్రకాయ్ క్యాసిల్. ఈ క్యాసిల్ చుట్టూతా 4 సైడ్స్ వాటర్ ఉంటుంది. అందుకే దీన్ని ఫ్లోటింగ్ క్యాసిల్ అని కూడా అంటారు. 4 సైడ్స్ ఉన్న వాటర్ ఏంటంటే లేక్ గాల్వే అన్నమాట. అండ్ అక్కడ బోట్ రైడ్స్ కూడా ఉంటాయి ఆ లేక్ లో. అండ్ మీకు డౌట్ రావచ్చు, నేను ఇప్పుడు ఉన్న లొకేషన్ సాంగ్ లో ఉన్న లొకేషన్ సేమ్ లాగా లేదేంటి అని. ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా ఇయర్స్ అయింది కదండి. అండ్ ఆల్సో ఆ సాంగ్ వింటర్ లో షూట్ చేసి ఉంటారు. అందుకే మీకు సాంగ్ మొత్తం స్నో కనపడుతుంది. మీకు ఇంకొకటి తెలుసా, యూరోప్ లో ఉన్న అతి తక్కువ ఐలాండ్ క్యాసిల్స్ లో ఇది కూడా ఒకటంట. దీనికి హిస్టరీ కూడా ఉందండోయ్. దీన్ని 14th సెంచరీలో కట్టారు. అండ్ అప్పుడున్న ఇక్కడ కింగ్ ఈ క్యాసిల్ ని తన రెసిడెన్స్ గా అండ్ పొలిటికల్ సెంటర్ గా యూజ్ చేశారంట. ఇంకోటి మీకు తెలుసా, అప్పట్లో వాళ్ళు తినే ట్రెడిషనల్ డిష్ ఇంకా ఈ ట్రెకాయ్ అనే టౌన్ లో తింటున్నారట. అది మన కజ్జికాయలో ఉంటుందండి. దాని పేరు ఇక్కడ రాస్తున్నాను. అది నేను తప్పుగా ప్రనౌన్స్ చేయొచ్చేమో అని. సో నాకు అదే గుర్తొస్తుంది దీన్ని చూస్తే. నేను ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఆ రోజు నేను వెళ్ళిన షాప్ లో అది చికెన్ అండ్ బీఫ్ ఫిల్లింగ్స్ తో ఉన్నాయన్నమాట. సో వెజిటేబుల్ ఫిల్లింగ్ తో లేదు. నేను వెజిటేరియన్ కాబట్టి అది తినలేదు. అండ్ ఈ క్యాసిల్ ట్రెకాయ్ టౌన్ లో ఉందన్నాను కదా. ఈ క్యాసిల్ ఎలా విజిట్ చేయొచ్చు అంటే, ఈ కంట్రీ క్యాపిటల్ సిటీ వచ్చేసి విలినస్. అక్కడ నుండి 28 కిలోమీటర్స్ ఉంటుంది ఈ క్యాసిల్. కార్లో అయితే ఈజీగా రోడ్ యాక్సెస్ అండ్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ట్రైన్లో వెళ్ళేటట్టయితే ఇక్కడ మోస్ట్ పాపులర్ అంటే ఈ కంట్రీలో మోస్ట్ పాపులర్ అండ్ ఫేమస్ ట్రైన్స్ వచ్చేసి ఎల్టీజీ కనెక్షన్స్ అన్నమాట. సో విలీనస్ నుండి ఆర్ మీరు ఏ సిటీలో ఉన్నా ఆ సిటీ నుండి ట్రెకాయ్కి ట్రైన్ తీసుకోవాలి. అక్కడ నుండి ఒక 2 to 2.5 కిలోమీటర్స్ హైక్ అంటే వాకింగ్ చేసుకుంటూ క్యాసిల్ వరకు వెళ్ళొచ్చు. ఆర్ మేము వాకింగ్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఒక బస్ కూడా ఉంటుంది. సో ట్రకాయ్ అనే మెయిన్ బస్ స్టేషన్ నుంచి మీరు ఇక్కడ క్యాసిల్ వరకు కూడా బస్సులో రావచ్చు. బట్ ఎంతో కొంత వాకింగ్ అయితే లోపలికి క్యాసిల్ దగ్గరికి వెళ్ళడానికి చేయాల్సిందే, తప్పదు. ఒకవేళ మీకు ఆ రోజు మీరున్న సిటీ నుండి ఎల్టీజీ కనెక్షన్ లేకపోతే మీరున్న సిటీలో ఐదర్ క్యాపిటల్ సిటీ విలీనస్ అవ్వచ్చు ఆర్ ఏ సిటీలో ఉన్నా అక్కడున్న మెయిన్ బస్ స్టేషన్కి వెళ్ళి ట్రకాయ్కి టికెట్ తీసుకోవడమే. దెన్ అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ట్రకాయ్ బస్ స్టేషన్ నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆర్ మీరు అక్కడి నుంచి మళ్ళీ బస్ తీసుకుని క్యాసిల్ దాకా వెళ్ళి క్యాసిల్ చూడొచ్చు. అంతే అండి ఈ సాంగ్ లొకేషన్ గురించి వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బై ఫర్ నౌ.